మాదక ద్రవ్యాల ముఠాలతో తాము ఒక అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలో ఉన్నామని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తమ దేశ కాంగ్రెస్ కు అధికారికంగా తెలియజేసింది. డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నామని, వాటిపై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. గత నెల కెరీబియన్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా సైనిక దళాలు 3 పడవలను ముంచివేశాయి. వెనిజులా నుంచి వస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పడవలపై జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మరణించిన వారిని చట్ట విరుద్ధ పోరాట యోధులుగా అభివర్ణించిన అమెరికా తమ చర్యలను ఆత్మరక్షణగా సమర్థించుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక మెమో ప్రకారం ఈ డ్రగ్స్ ముఠాలు దేశ సరిహద్దులు దాటి పశ్చిమార్ధగోళం అంతటా అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయని, అందుకే వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని పేర్కొంది. అయితే ఏ ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారో, వాటితో మృతులకు ఉన్న సంబంధం ఏంటో మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ జాక్ రీడ్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తనకు శత్రువు అనిపించిన ఎవరిపైనైనా రహస్య యుద్ధాలు చేయవచ్చని నిర్ణయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సైనిక దాడులకు ప్రభుత్వం ఎలాంటి సరైన చట్టపరమైన ఆధారాలు గాని, నిఘా సమాచారం గాని చూపలేదని ఆయన విమర్శించారు. మాదక ద్రవ్యాల ముఠాలతో తాము ఒక అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణలో ఉన్నామని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తమ దేశ కాంగ్రెస్ కు అధికారికంగా తెలియజేసింది. డ్రగ్స్ ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నామని, వాటిపై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. గత నెల కెరీబియన్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా సైనిక దళాలు 3 పడవలను ముంచివేశాయి. వెనిజులా నుంచి వస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పడవలపై జరిపిన దాడిలో 17 మంది మరణించారు. మరణించిన వారిని చట్టవిరుద్ధ పోరాట యోధులుగా అభివర్ణించిన అమెరికా తమ చర్యలను ఆత్మరక్షణగా సమర్థించుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఒక మెమో ప్రకారం ఈ డ్రగ్స్ ముఠాలు దేశ సరిహద్దులు దాటి పశ్చిమార్ధగోళం అంతటా అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయని, అందుకే వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని పేర్కొంది. అయితే ఏ ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారో, వాటితో మృతులకు ఉన్న సంబంధం ఏంటో మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ జాక్ రీడ్ ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తనకు శత్రువు అనిపించిన ఎవరిపైనైనా రహస్య యుద్ధాలు చేయవచ్చని నిర్ణయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సైనిక దాడులకు ప్రభుత్వం ఎలాంటి సరైన చట్టపరమైన ఆధారాలు గాని, నిఘా సమాచారం గాని చూపలేదని ఆయన విమర్శించారు.